నమస్తే, వీధును స్వాగతం, లక్ష్మణ సమాజయుతం. మరి వినాయక చవితి స్టార్ట్ అయిప్పటికీ 4 రోజులు అవుతుంది. మరి ఇక్కడ మన ప్రస్తుతం ఓల్డ్ మల్లెపల్లిలో జెట్కేఫ్లో ఉన్నటువంటి వినాయక అసోసియేషన్ తోటి ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజర్ అంజయ్ గారు అండ్ వివేక్ గారు, పాండు గారు, హనుమంత్ గారు ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి గణేష్ యొక్క చరిత్ర ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పునర్నిర్మాణం చేస్తున్నారు, వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, మొత్తం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు ఈ సంవత్సరంతో 37 సంవత్సరాలు అవుతుంది. 1983లో మేము ఇక్కడ నిలబెట్టాము గణపతి. అప్పటి నుంచి 18 నుంచి 20 ఫీట్ల హైట్తో గణపతిని కంటిన్యూగా సాగిస్తున్నాం. 20 నుంచి ఇప్పుడు 18 నుంచి 20 మధ్యలో గణపతిని ఇలాగే సాగిస్తున్నాము. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతుంటాయి. పబ్లిక్ కోసం ఈ ప్రజలు భక్తులు వస్తుంటారు. తీర్థ ప్రసాదాలు తీసేసుకొని శుక్రవారం గౌరీ పూజ కార్యక్రమం ఉంటుంది. ఈ స్పెషల్గా ఏంటంటే ఈసారి 4 సంవత్సరాల సంది మేము ఇక్కడ వినాయకుని లడ్డు దానిని వేలంపాటలో పెడతాము. ఇక పబ్లిక్ దాని ఇష్టం ఉన్న వాళ్ళు దాన్ని వేలంపాటలో కొద్దిగా పెంచుకుంటూ తగ్గించుకుంటూ తీసేసుకుంటారు వాళ్ళు. అంటే వివేక్ గారు, అదే ఇప్పుడు మరి లడ్డు అనేది ఎన్ని కేజీలు ఉంటుంది? మొత్తం 5 లడ్డూలు కూడా పెడుతురు కదా మీరు, దాని యొక్క విశిష్టత ఏంటి? లడ్డు కొన్న వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు ప్రతిసారి వేలంలో 4-5 సంవత్సరాల నుండి వాళ్ళు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టి కొంటూ ఉన్నారు. ఈ సంవత్సరం 55 కేజీలు 5 లడ్డూలు 5 కేజీస్ 5 లడ్డూలు ఉన్నాయి. దేవుడి విశిష్టత వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి వేలంలో తీసుకొని పొలాలలో వేయడము, వాళ్ళ పొలాలు మంచిగా సమృద్ధిగా పండుతున్నాయి. మళ్ళీ తర్వాత వాళ్ళకు మంచి జరుగుతుంది. అయితే ఈ దేవుడిది మహిమ 37 సంవత్సరాలు ఏకదాటిగా కంటిన్యూ ప్రతి ఇయర్ నడుస్తూనే ఉంది ఉత్సవాలు. ఇక్కడ భక్తులు ఇక్కడి నుండే వచ్చి దర్శనం చేసుకొని పోతారు దేవుని. వేలం పాటలో ఇక్కడ డిస్ట్రిక్ట్ల నుండి కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటారు. అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఆర్గనైజింగ్ మంచిగా నడుస్తుంది. మరి మొదట జరిగినప్పుడు ఏదో ఇక్కడ చాలా గొడవలు కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది కదా, చెప్పండి. 1983లో ఫస్ట్ టైం ఇక్కడ ప్రతిష్టాపన చేసే ముందు ఇక్కడ గొడవలు మత కల్లాలు కూడా జరిగినాయి. ఇక్కడ పెద్ద హిస్టరీ ఉంది. ఇక్కడ నగర భాగ్యనగర్ గణేశోత్సవ సమితి వాళ్ళు, ఇక్కడ కార్యవర్గ సభ్యులు, బస్తీవాసులు అందరూ నిలబడి ప్రతిష్టాపన చేసినారు. అప్పుడు గొడవలు కూడా జరిగినాయి. అప్పటి నుండి కంటిన్యూగా శాంతి భద్రతలకి కొన్ని రోజులు డిస్టర్బెన్స్ అయింది. ఆ తర్వాత అన్నీ మంచిగానే జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యలో ఏమన్నా మళ్ళీ ఎలాంటిది పోలీసు సపోర్టింగ్ కూడా ఎలా ఉంది? పోలీసు విభాగము వాళ్ళు బాగానే సహకరిస్తారు. ఇక్కడ ఎట్లాంటి గొడవలు ఏమీ ఆస్కారం లేదు. ఇక్కడ మంచి ఆర్గనైజింగ్ బాగానే నడుస్తుందండి. మరి లాస్ట్ రోజు నిమజ్జనం రోజు ఎక్కడ తీసుకెళ్లే అవకాశం ఉంది? మేము లాస్ట్ రోజు ఎవ్రీ ఇయర్ ఎలా అయితే వినాయక సాగర్ తీసుకెళ్తాము, అలాగే ఈసారి కూడా అక్కడ తీసుకెళ్తాము. మొత్తం 9 రోజుల మీరు పెట్టేది 11 రోజుల 10 రోజులు. అంటే మరి 10 రోజుల కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు కానీ స్పెషల్ పూజ 10 రోజులు మేము పూజలు మరి అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ కొద్దిగా వర్షం వచ్చినప్పుడల్లా బ్రేక్ చేస్తున్నాము. వర్షం లేనప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తుంటాము. ఎంతమంది వచ్చి దర్శించుకునే అవకాశం? స్పెషల్ పూజ ఏమైనా చేస్తారా ఈ వారంలో? రోజు 500-600 మంది ఇక్కడ వస్తుంటారు. డాక్టర్ల లక్ష్మణ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుఖశాంతులతో మంచిగా ఉండాలని ఈ సంవత్సరము భగవాన్ వినాయకుని సందర్భంలో వర్షాలు బాగా కురిసి మన పచ్చని పంటలు పండి మన ప్రజలకు సుఖశాంతులతో చక్కగా ఉండాలని మేము మా యొక్క భగవాన్ వినాయకుని తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. B3 వాళ్ళు వచ్చి మా యొక్క ఈ కార్యక్రమాన్ని అటెండ్ చేసి మాతో కొన్ని సహకారాలు తీసుకొని మా యొక్క ఇది చేసినందుకు వారికి కూడా మా సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.